నమస్కారం ఐబీటీవీ న్యూస్ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆధ్యాత్మిక హబ్ గా ఏపీని తీర్చిదిద్దుతామన్న సీఎం. యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు యోగా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందన్న సీఎం. ఆధ్యాత్మిక పర్యాటక రంగాలకు ప్రాధాన్యం. నల్లగొండ పర్యటనకు సీఎం రేవంత్ సిద్ధం. రహదారి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్న సీఎం. భారీ బహిరంగ సభలో పాల్గొననున్న రేవంత్. ఏర్పాట్లపై మంత్రి కోమటిరెడ్డి సమీక్ష. ఒడిశాలో 47,000 కోట్ల ప్రాజెక్టులకు మోదీ శ్రీకారం. తూర్పు భారత్ అభివృద్ధికి కీలక ద్వారమన్న ప్రధాని. రాష్ట్రానికి 20 లక్షల కోట్లు పెట్టుబడి ప్రతిపాదనలు. ద్రౌపది ముర్ముకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మోదీ. రైతు కుటుంబానికి అండగా నిలిచిన కేటీఆర్. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి 3 లక్షల సాయం. రైతు సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వానికి డిమాండ్. రైతు బీమా పథకం పునరుద్ధరణ కోరిన కేటీఆర్. సింగరేణి సమస్యలపై కవిత సంచలన ఆరోపణలు. కార్మిక సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్. జూలై 20 వరకు ప్రభుత్వానికి గడువు విధింపు. సమస్యలు తీరకపోతే ఉద్యమం ఉధృతమని హెచ్చరిక. ఆంధ్రప్రదేశ్ ను దేశానికి ఆధ్యాత్మిక హబ్ గా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా అమరావతిలోని ఉండవల్లి గుహాల వద్ద నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రముఖ యోగా గురువు బాబా రామ్దేవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా సాధనలు నిర్వహించారు. ఈ సందర్భంగా యోగా వల్ల కలిగే శారీరక మానసిక ప్రయోజనాలను రామ్దేవ్ బాబా సీఎంకు వివరించారు. యోగా భారతీయ సంస్కృతికి ప్రతీక అని, ప్రపంచవ్యాప్తంగా దీనికి ఆదరణ పెరుగుతోందని చంద్రబాబు పేర్కొన్నారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో యోగా కీలక పాత్ర పోషిస్తోందని చెప్పారు. ఆధ్యాత్మిక ఆరోగ్యం, పర్యాటక రంగాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యమిస్తోందని వెల్లడించారు. Every year we'll celebrate, we'll showcase it. Why the future city Amaravati, sir? It's the very designation. It's very traditionally connected, and now Swamiji is here participating in all yoga events, sir. What message you would like to give to all countrymen to come to Amaravati, sir? God has given me one more opportunity. I have constructed Cyberabad. You have seen. Today, highest per capita income is Telangana. Most livable city is Hyderabad. That is brownfield city. This is greenfield city. Yes. It will be Hyderabad plus. Country will proud of it. It will be most livable city, happiest city, spiritual city, wealthiest city, and also globally it will be showcasing one of the best futuristic city. No pollution, no diesel, petrol, all these things. Everything green energy. All utilities will be taken through that. Central district cooling. It is all new concepts everywhere. Technology, best practices, innovations, everything will be new. And also Amaravati will be a knowledge hub. Sir, Baba Ramdev is with you. So how yoga play an important role in your life now? Not only my life, for everybody's life. Yeah, for the last 30 years I am watching him. I am working with him. I am telling you, 30 years. But amazing experiment he has done. He is not a guru for India. He is a yoga guru for the global community. He is no more confined to India. Now everybody is working. It will be mass momentum tomorrow. Whenever you go anywhere in the world, he is going to attract huge crowds. Sir, what is the concept of Yogaandhra? Yogaandhra, I am telling you, every home we want to take. As on today, we are all busy life. Technology has become a handy. I promoted IT. That was the 30 years back. Today I am talking data centers, AI, quantum. Quantum, Andhra Pradesh will be the hub. But at the same time, without happiness, technology cannot alone give wealth and everything. India's strength is spirituality. India's strength is family values. That we are all youngsters, people like you are all forgetting the strength of India.
We have to rebuild now. నందిగామలో సంచలనం సృష్టించిన భారీ చోరీ కేసును పోలీసులు విజయవంతంగా ఛేదించారు. కాకాని నగర్లోని ఓ ఇంట్లో జరిగిన చోరీ కేసులో 2 అంతర్రాష్ట్ర నేరస్తులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి సుమారు 48,58,000 విలువైన 347 గ్రాముల బంగారం ఆభరణాలు, నగదు, సెల్ ఫోన్లు, నేరానికి ఉపయోగించిన ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. సాంకేతిక ఆధారాలు, సీసీ కెమెరా ఫుటేజ్ సహాయంతో ప్రత్యేక బృందాలు నిందితులను గుర్తించాయి. ప్రధాన నిందితుడు శంకర్ నాయక్ పై ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 120కి పైగా చోరీ కేసులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. కేసును ఛేదించిన పోలీసు బృందాన్ని నగర పోలీస్ కమిషనర్ అభినందించి అవార్డులు ప్రకటించారు. నేరాల నియంత్రణలో సాంకేతిక పరిజ్ఞానం కీలక పాత్ర పోషిస్తోందని అధికారులు తెలిపారు. రత్లావత్ శంకర్ అలియాస్ శంకర్ నాయక్, వయసు 32 సంవత్సరాలు, సుగాలి, నాగర్లబండ తాండా, వేపనగుంట్ల మండలం, వనపర్తి జిల్లా. అదేవిధంగా రెండో వ్యక్తి తెనుగు అజయ్, కులం ముదిరాజ్, మైలారం గ్రామం, సంగారెడ్డి మండలం. వీళ్ళను అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీళ్ళను పట్టుకొని విచారించగా గత నెల 25వ తేదీన మన నందిగామ పట్టణం కాకాని నగర్లో జరిగినటువంటి దొంగతనం కేసు ఒప్పుకోవడం జరిగింది. వీళ్ళ సమక్షంలో ఈ యొక్క 347 గ్రాముల బంగారు ఆభరణాలు, అదేవిధంగా 1,50,000 క్యాష్ని రికవరీ చేయడం జరిగింది. వీళ్ళను తదుపరి వెరిఫై చేస్తే వీళ్ళకి ఆల్రెడీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల్లో సుమారుగా 130 నుంచి 140 చోరీ కేసుల్లో ఈ శంకర్ నాయక్ అనే అతను నిందితుడు. అదేవిధంగా ఇతని మీద గతంలో తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 4 సార్లు పీడీ యాక్ట్ కూడా పెట్టి జైలు పంపించడం జరిగింది. అదేవిధంగా A3 తెనుగు అజయ్ మీద తెలంగాణ రాష్ట్రంలో సుమారు 8 కేసులు, డ్రగ్స్ సంబంధించిన కేసులు, చోరీ కేసులు ఇతని మీద నమోదు కాబడ్డాయి. ఈరోజు వీళ్ళను పట్టుకొని యాజ్ పర్ ప్రొసీజర్ ప్రకారంగా కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. వీళ్ళ నుంచి వీళ్ళను పట్టుకోవడంలో చాకచక్యం ప్రదర్శించినటువంటి మన టౌన్ సిఐ PCను, అదేవిధంగా వాళ్ళ సిబ్బంది బి మోహన్ రావు, అదేవిధంగా టెక్నికల్ SI. ఆదిలాబాద్ జిల్లా పొన్నగ్రామంలో ఆత్మహత్య చేసుకున్న రైతు పాండురంగ్ కుటుంబాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. బాధిత కుటుంబానికి పార్టీ తరపున 3 లక్షల ఆర్థిక సహాయం అందజేశారు. అనంతరం మాట్లాడిన కేసీఆర్ హయాంలో రైతు సంక్షేమ పథకాల వల్ల రైతుల ఆత్మహత్యలు తగ్గాయని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల పరిస్థితి మళ్లీ దయనీయంగా మారిందని ఆరోపించారు. రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతు బీమా పథకాన్ని పునరుద్ధరించాలని కోరారు. రైతులపై రాజకీయ కక్షలు తీర్చుకోవద్దని ప్రభుత్వానికి హితవు పలికారు. రైతు కుటుంబాలకు భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు. ఈ దౌర్భాగ్యపు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ కుటుంబాలు మళ్ళీ ఒకసారి 3 పిల్లలు, భార్య, చిన్న పిల్లలు, అందరు ఇంకా చదువుకుంటున్న వయసులో ఉన్నోళ్ళు, వాళ్ళందరూ రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. ఎన్ని ఎకరాల పొలం ఉన్నా, ఎంత పంట కష్టపడి పండించినా, ప్రభుత్వం రైతు బంధు ఇవ్వకపోయినా ఇవాళ మరి అమ్ముకుందామంటే కూడా కనీసం కొనేటోడు లేకపోతే ఆగమైపోయే పరిస్థితి మళ్ళీ ఒకసారి వచ్చింది. అందుకే రాష్ట్ర ప్రభుత్వానికి మా పార్టీ తరఫున ఏదో కొంత సాయం చేసినాం. ఒక 3 లక్షల రూపాయల కుటుంబానికి అండగా ఉండాలని చెప్పి పాండురంగ గారి కుటుంబానికి సాయం చేసినాం. కానీ ఇది ఏ కోశాన సరిపోదు. వాళ్ళకున్న అప్పులకు, వాళ్ళకున్న అవస్థలకు కనీసం మీరు రైతు బీమా కూడా ప్రీమియం కడతలేరు. ఇవాళ 7,000 రైతు బీమా మరి క్లెయిమ్స్ ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. మీరు పైసలు కట్టలే ప్రభుత్వం. కేసీఆర్ గారు ఒక మంచి ఆలోచన చూడబెట్టిన కార్యక్రమం. ఇట్నే ఎవరైనా రైతు చనిపోతే అది సహజ మరణమైన, ప్రమాదవశాత్తు చనిపోయినా, బలవంతపు మరణమైన ఆ కుటుంబంకి ఏం కావద్దని చెప్పి 5 లక్షల బీమా ఇచ్చే కార్యక్రమాన్ని కేసీఆర్ గారు దేశంలో మొదటిసారి పెట్టిండు. ఇలా దానికి కూడా ప్రీమియం కట్టడానికి మీకు మనసు వస్తలేదు. ఎందుకంటే మీకు బాధ ఏమంటే రైతు బీమా అంటే కేసీఆర్ యాదికి వస్తాడు, రైతు బంధు అంటే కేసీఆర్ యాదికి వస్తాడు, 24 గంటల కరెంట్ అంటే కేసీఆర్ యాదికి వస్తాడు. మేము ప్రభుత్వానికి చేతులు జోడించి చెప్పేది, ఎలక్షన్లప్పుడు రాజకీయాలు చేద్దాం, ఎలక్షన్లప్పుడు కొట్లాడుకుందాం. ప్రజలు ఎవరిని గెలిపిస్తే వాళ్ళు కుర్చీలో కూర్చుంటారు. కానీ మా మీద కోపం ఇవాళ రైతుల మీద తీయకండి. కేసీఆర్ పెట్టిన పథకం మీకు ఇష్టం లేకపోతే పేరు మార్చుకో, ఇందిరమ్మ బంధన్ పెట్టుకో, ఇంకో బంధన్ పెట్టుకో, ఏదో ఒకటి పెట్టుకో. కానీ పైసలు ఇవ్వు, కొను, పంటలు కొను, జొన్నలు కొను, వడ్లు కొను, వెంటనే పైసలు వెయ్యు. అంతేగాని ఈ రకంగా రాచి రంపాన పెట్టి మరి ఆ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టవద్దు. పాండురంగ గారి కుటుంబానికి తప్పకుండా న్యాయం చేసేదాకా వదిలిపెట్టం. నేను ఆ కుటుంబానికి మాట ఇచ్చిన. 3 పిల్లలు ఉన్నారు, చదువుకుంటున్నారు. నేను వారికి మాట ఇచ్చాను, ప్రభుత్వం మెడలు వంచైనా సరే మీకు నష్టపరిహారం ఇప్పిస్తామని చెప్పాం. 25 లక్షల రూపాయలు ఇచ్చి తీరాల్సిందే. ఒక్కొక్క రైతు ఎవరైతే చనిపోయినాడో
ఇవి ఖచ్చితంగా ప్రభుత్వము మరి ఉద్దేశపూర్వకంగా పంటలు కొనకపోవడం వల్ల, ప్రభుత్వం మీరు కావలసుకునే ఇవాళ పంటలు కొనకుండా ఎగ్గొట్టడం వల్ల, మీరు తప్పించుకునే ధోరణి అవలంబించడం వల్లనే రైతులు ఇవాళ మరి మార్కెట్ యార్డ్లలోనే విషం దాగి చచ్చిపోయే రోజులు వచ్చినాయి. అందుకే ఆ కుటుంబానికి న్యాయం జరిగేదాకా మా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ గారు, పెద్దలు జోగు రామన్న గారు, మా ఆసిఫాబాద్ ఎమ్మెల్యే శ్రీమతి కోవా లక్ష్మి గారు, మేమందరం కూడా ఈ జిల్లా నాయకత్వం మొత్తం, మా రాష్ట్ర నాయకత్వం కూడా అండగా ఉంటుంది. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగాపై ప్రజల్లో అవగాహన పెంచాలని బీజేపీ నేత ఎన్ రామచంద్రరావు పిలుపునిచ్చారు. యోగా కేవలం శారీరక ఆరోగ్యానికే కాకుండా మానసిక ప్రశాంతతకు కూడా ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. ముఖ్యంగా విద్యార్థుల్లో ఒత్తిడి, డిప్రెషన్ తగ్గించడంలో యోగా కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. ప్రతి ఇంట్లో పిల్లలు, తల్లిదండ్రులు యోగాను నిత్య జీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు. వృద్ధాప్యంలో కూడా ఆరోగ్యంగా ఉండేందుకు యోగా ఎంతో దోహదపడుతుందని తెలిపారు. యోగాను భారతదేశం ప్రపంచానికి అందించిన గొప్ప సంపదగా అభివర్ణించారు. ఇందిరా పార్క్ లో జరిగే యోగా దినోత్సవ కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. సామాజిక సంతులన కోసం కూడా యోగా మనం అవసరం ఉంది. ఒక వ్యక్తిగత నిర్మాణంలో, మన పర్సనాలిటీ డెవలప్మెంట్లో ఒక యాంటీ డిప్రెషన్గా ఈ యొక్క యోగా మనకు పనిచేస్తుందని చెప్పేసి కూడా విద్యార్థులందరూ కూడా ఇళ్లలో ఒక యోగాభ్యాసం చేయాలి. వాళ్ళ తల్లిదండ్రులు కూడా వారికి ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఈ యోగా అందరం చేస్తే స్వస్థ భారత్ అనేటటువంటి ఒక ఏదైతే కళను మనం ఉంటున్నామో, స్వచ్ఛ భారత్, స్వస్థ భారత్, ఖేలో భారత్ అనేటటువంటి అనేక ఈరోజు కార్యక్రమాలతో నరేంద్ర మోదీ గారు మన ముందు వచ్చారు. కాబట్టి అవన్నీ దాన్ని ముందు తీసుకుపోతూ ప్రతి సంవత్సరం కూడా చూస్తున్నాను యోగాలో పాల్గొనేటటువంటి ఒక సంఖ్య పెరుగుతూ ఉన్నది. ఈ సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉండాలి. ప్రతి ఇళ్లలో పిల్లలు యోగా చేసుకుంటే తప్పకుండా పూర్తి నమ్మకం ఉన్నది. రాబోయే రోజుల్లో ఏవైతే డిప్రెషన్స్తో పిల్లలు చాలామంది ఈరోజు వాళ్ళు బాధపడుతూ ఉన్నారో వాటన్నిటిగా దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయి. వృద్ధాప్యంలో కూడా యాంటీ ఏజింగ్ కింద కూడా యోగా పనికొస్తుందని చెప్పేసి కూడా మీ అందరికీ తెలియజేస్తూ, మరి కిషన్ రెడ్డి గారు ఇంత ఈ పెద్ద కార్యక్రమాన్ని మీ అందరూ నిర్వహించుకున్నారు. మరి రేపు కూడా ఇందిరా పార్క్లో యోగా దినాన్ని మనం జరుపుకుంటున్నాము. మీరు తప్పకుండా అక్కడ పాల్గొనాల్సిందిగా మీ అందరిని కోరుతూ, మరి అవకాశం ఇచ్చినటువంటి నిర్వాహకులకు నాకు ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తున్నాను. భారత్. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు అండర్ గ్రౌండ్ రోడ్ల నిర్మాణాన్ని చేపట్టనున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు ప్రకటించారు. హైదరాబాద్ ఎకనామిక్ ఫోరం 2026లో పాల్గొన్న ఆయన నగరాన్ని దేశంలోని అగ్రగామి ఇన్నోవేషన్ హబ్ గా తీర్చిదిద్దడమే సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యమని తెలిపారు. టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ సహకారంతో క్వాంటమ్ కంప్యూటరింగ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. టీ హబ్, టీవర్క్స్ వంటి సంస్థలు స్టార్టప్లకు బలమైన వేదికలుగా మారాయని పేర్కొన్నారు. హైదరాబాద్ కు చెందిన ఓ స్టార్టప్ అంతరిక్షంలో ఏఐ ల్యాబ్ ను పంపేందుకు సిద్ధమవుతుందని తెలిపారు. భవిష్యత్ సాంకేతికతలకు కేంద్రంగా హైదరాబాద్ ను అభివృద్ధి చేయడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. I still think that India is a young country. When you compare with the legacies of US or the European countries or with the China, which they have a solid background of a freedom country passing over 400 to 500 years. And here we are in Hyderabad, what we are discussing, what we are trying to build, especially in the Hyderabad Economic Forum, what they are trying to breed the young entrepreneurs to make the successful journeys, what the young Hyderabad Economic Forum are trying to handle the young entrepreneurs, the young innovators for tomorrow's world, and see that how we can shape ourselves for tomorrow's world. ప్రజల భూ హక్కుల పరిరక్షణ లక్ష్యంగా రెవెన్యూ శాఖలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చామని మంత్రి అనకాని సత్యప్రసాద్ తెలిపారు. సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా వివాదాస్పదంగా ఉన్న సుమారు 1.90 లక్షల ఎకరాల డాట్ ల్యాండ్ సమస్యను త్వరలో పరిష్కరించనున్నట్లు వెల్లడించారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. గత ప్రభుత్వం భూ యాజమాన్య హక్కులపై ప్రజల్లో అనుమానాలు సృష్టించిందని విమర్శించారు. ప్రస్తుతం ప్రజలకు పూర్తి నమ్మకం కల్పించే విధంగా సంస్కరణలు అమలు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో మార్కెట్ భూముల ధరలు పెంచే ప్రతిపాదన ప్రస్తుతం ప్రభుత్వ పరిశీలనలో లేదని స్పష్టం చేశారు. మెరుగుపడే విధంగా రూపకల్పన చేశారు. దాన్ని కూడా అంతా వెరిఫికేషన్ చేసి ఒక ప్రత్యేక సాఫ్ట్వేర్ పెట్టి దాని ద్వారా మేము త్వరలో దాని పరిష్కారం కూడా మేము చేయబోతా ఉన్నాం. అలాగే గ్రామ కంటాల్లో అయితే ఇళ్ల సమస్య ఉంది, ఎప్పటి నుంచో ఉంది, ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్ కానీ ఇది కూడా ఒక చరిత్ర. ఇప్పుడు కూడా ఎవరు ఆలోచించలేదు, ఇప్పుడు ఇబ్బంది పడతా ఉన్నారు. వాళ్ళకు కూడా ఇళ్లకు రిజిస్ట్రేషన్ చేసుకునే విధంగా ఈ అవకాశం కల్పించాం. ఎప్పటి నుంచో వచ్చిన ఇళ్ల పట్టాలు ఉన్నాయి,
ఆటోమేటిక్గా 10 సంవత్సరాలు పూర్తయితే ఆటోమేటిక్గా మళ్ళీ డేట్ వెళ్ళి అప్లై చేసుకునే విధంగా లేకుండా వాళ్ళకి ఏమన్నా ట్యాక్స్ కట్టినటువంటిది కానీ ఒరిజినల్ పట్టా కానీ ఉంటే ఆటోమేటిక్ రిజిస్టర్ చేసే విధంగా దీన్ని కూడా మేము 2 సంవత్సరాలు చేయాలని కుదించాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రిగా చెప్తా ఉన్నా. కానీ దాన్ని చట్టం చేయాలి కాబట్టి చట్టంలో మార్పులు తేవాలి కాబట్టి ఆ ఆలోచన కూడా మాకుంది. అంటే 2 సంవత్సరాలకి హక్కు కల్పించే విధంగా ఇట్లా ఎన్నో మార్పులు ఎన్నో కార్యక్రమాలు చేసే విధంగా ప్లస్ ఎన్ఓసి కూడా అవసరం లేకుండా డైరెక్ట్ రిజిస్టర్ చేసే విధంగా ఈ కార్యక్రమం కూడా 10 సంవత్సరాలు పూర్తయిన తర్వాత మళ్ళీ ఎన్ఓసికి వేరే ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరమే లేదు. క్లియర్ కట్ గైడ్లైన్స్ ఇచ్చాం. ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన కార్మికులకు ఆర్థిక భరోసా కల్పిస్తున్న కీలక పథకమని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. తూర్పు గోదావరి జిల్లాలో పథకం లబ్ధిదారులకు ప్రోత్సాహక నిధులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు పాల్గొన్నారు. మరోవైపు విజయనగరం కలెక్టరేట్ లో జరిగిన కార్యక్రమంలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మాట్లాడుతూ ఉపాధి రంగంలో ఇది చారిత్రాత్మక ముందడుగని పేర్కొన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రధాని మోదీ నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. పరిశ్రమలు, ఉద్యోగ అవకాశాల పెంపుతో వికసిత్ భారత్ లక్ష్య సాధనకు ఈ పథకం దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు. దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా 15 లక్షల మందికి లబ్ధి చేకూరే విధంగా 2,400 కోట్ల రూపాయలు డిస్బర్స్మెంట్ జరుగుతూ ఉంది. ఒక పక్కన కొత్తగా ఉద్యోగంలో జాయిన్ అయిన వారికి అదనపు ఉద్యోగాలు కల్పించిన ఎంప్లాయర్స్ కి వారికి కూడా ప్రోత్సాహకాలు ఇచ్చేటువంటి కార్యక్రమం ఇది. దీనివల్ల దేశంలో ఒక పక్కన ఉపాధి కల్పన జరుగుతుంది, మరో పక్కన పరిశ్రమలు పెట్టేటువంటి వారికి ప్రోత్సాహం లభిస్తుంది. మనకి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన కార్యక్రమాన్ని ప్రారంభించారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈ దేశ యువతకి ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలతో పాటు యాజమాన్యాన్ని కూడా అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. దేశ యువతకి 1,00,000 కోట్ల బడ్జెట్తో దాదాపు 1.92 లక్షల మంది తొలిసారిగా మనకి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. భారతదేశం దేశ అభివృద్ధికి కీలక ద్వారంగా మారుతోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఒడిశా రాష్ట్రంలోని మయూర్భంజ్ జిల్లాలో పర్యటించిన మోదీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో కలిసి 47,600 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురైన తూర్పు భారతదేశం ఇప్పుడు సమగ్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోందన్నారు. బీజేపీ ప్రభుత్వ పాలనలో ఒడిశా వేగంగా అభివృద్ధి చెందుతోందని పేర్కొన్నారు. రాష్ట్రానికి దాదాపు 20 లక్షల కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలు వచ్చాయని, వాటితో పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. సంక్షేమ పథకాల ద్వారా పేదల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయని చెప్పారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన మోదీ దేశానికి ఆమె అందిస్తున్న సేవలను కొనియాడారు. आज ओडिशा तेज गति से विकास के रास्ते पर आगे बढ़ रहा है. गरीब कल्याण की योजनाओं से सामान्य मानवी का जीवन बदल रहा है. केंद्र सरकार का विजन है पूर्वी भारत के विकास से भारत का विकास. इसलिए हम पूर्वोदय की नीति पर काम कर रहे हैं. जिस पूर्वी भारत को कांग्रेस के दौर में पिछड़ेपन का पर्याय बना दिया गया था, आज वो प्रगति का प्रवेश द्वार बन रहा है. సింగరేణి కార్మికుల సమస్యలపై టీఆర్ఎస్ అధినేత్రి కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. సింగరేణి అధికారుల పీఆర్పీ చెల్లింపులకు డిప్యూటీ సీఎం లంచం అడుగుతున్నారని ఆరోపించారు. నిషేధిత డిటోనేటర్ల కొనుగోలు, కారుణ్య నియామకాలు, మెడికల్ బోర్డు సమస్యలు వంటి కీలక అంశాలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్మికుల హక్కులను కాపాడడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. సింగరేణి కార్మికుల సంక్షేమంపై స్పష్టమైన నిర్ణయాలు తీసుకోవాలని కోరుతూ జూలై 20 వరకు ప్రభుత్వానికి గడువు విధించారు. కార్మికుల సమస్యలు పరిష్కారం కాకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సింగరేణి సంస్థ భవిష్యత్తు, ఉద్యోగుల సంక్షేమం కోసం తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. అదే కంపెనీకి వాళ్ళు ఇక్కడ డెటోనేటర్స్ ఇవ్వడంతో ఒక కార్మికుడి చేయి కూడా మరి యాక్సిడెంట్ అయ్యి ఇబ్బంది అయినటువంటి పరిస్థితి ఉన్నది. సో అటువంటి తప్పిదాలు యాజమాన్యం చేయకూడదు. రెండవది, ఏదైతే డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ అనేది కార్మికుడి హక్కుగా ఉందో దాన్ని 30 నెలల కాంగ్రెస్ ప్రభుత్వం కాలరాస్తూ ఉంది. ఎక్కడా కూడా కనీసము వాళ్ళు డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్స్ కానీ పెండింగ్ ఉన్న 1200 మందికి కానీ ఇస్తలేరు. కాబట్టి ఖచ్చితంగా అది ఇవ్వాలంటే మరి గాంధేయ మార్గమే కరెక్ట్.
1 మంత్ టైం ఇస్తాం ప్రభుత్వానికి. ఇది జూన్ 20, నెక్స్ట్ జూలై 20 లోపల ఒక విస్పష్టమైన ప్రకటన రావాలి, ఆర్డర్ రావాలి. ప్రతి నెల 2 సార్లు మెడికల్ బోర్డు పెడతామని ఆర్డర్ రావాలి. పెండింగ్ ఉన్న 1200 మందికి కూడా ఇమ్మీడియట్గా జాబ్స్ ఇచ్చేస్తామనేటటువంటి విస్పష్టమైన ప్రకటన ప్రభుత్వం నుండి రావాలి. ఇక నిరాహార దీక్ష కూర్చుంటాను. ఎట్టి పరిస్థితుల్లో కార్మికుల హక్కులు సాధించడానికి వెనకడిగేసే ప్రసక్తే లేదు. ఇప్పుడు సింగరేణిలో ఎలక్టెడ్ ఏ యూనియన్ లేదు కాబట్టి ఎవరు కూడా కార్మికుల హక్కుల గురించి అడుగుతలేరని నిర్భయంగా యాజమాన్యం కార్మికులను ఇబ్బంది పెడతా ఉన్నది. కనీసం తాగునీరు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉన్నది. ఇది అన్యాయం. మంచి ఆక్సిజన్ ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి అన్కాంప్రమైజింగ్గా కార్మికుల కోసం కొట్లాడడానికి హెచ్ఎంఎస్ టీఆర్ఎస్ ముందుకు వచ్చినాయి. ప్రభుత్వానికి కేవలం 1 మంత్ డెడ్ లైన్ ఇస్తున్నాం. ఈ 1 మంత్ లోపల మీరు కార్మికులకు సంబంధించి కారుణ్య నియామకాలకు సంబంధించి ప్రకటన చేయాలి. నెలకు 2 సార్లు మెడికల్ బోర్డు పెట్టాలి. పెండింగ్ ఉన్న 1200 మందికి ఇమీడియట్గా సర్టిఫికేట్స్ ఇవ్వాలి. అప్లికేషన్ డేట్తోనే లింక్ ఉండాలి కానీ రిటైర్మెంట్ డేట్తో లింక్ ఉండకూడదు. ఎందుకంటే 3 నెలలు 5 నెలలు పెండింగ్ ఉన్న వాళ్ళు ఉన్నారు. ఎంతోమంది 5-6 ఏళ్ల కింద అప్లికేషన్ పెట్టుకొని రిటైర్ అయిపోయి బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు. అప్లికేషన్ డేట్ని ప్రామాణికంగా తీసుకొని ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. జై తెలంగాణ. గవర్నమెంట్లో కరప్షన్ ఎంత పెరిగిపోయిందంటే పిఆర్పి రావాలి అని అధికారులు ధర్నా చేస్తే ఆ అధికారుల దగ్గర కూడా లంచం అడిగినారు డిప్యూటీ సీఎం గారు అని చెప్పి స్పష్టంగా వారికి సంబంధించిన మనుషులు అడిగినారని చెప్పి స్పష్టంగా తెలియడం జరిగింది. అంత కరప్షన్ ఉంది ఈ గవర్నమెంట్లో. అధికారులకు రావాల్సిన పిఆర్పి రావాల్సిందే, నేనేం కాదంటలేదు. మాకు ఎట్లయితే కార్మికులకు బోనస్ రావాలంటామో అధికారులకు కూడా పిఆర్పి రావాలి. కానీ ఆ అధికారులు కూడా ఇట్లా నాసిరకం వస్తువులు తీసుకొచ్చి నా కార్మికుల సేఫ్టీతో ఆడుకోకూడదు. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు ఒక కట్టర్ ఉన్నాడు అనుకోండి, ఆయనకు ఆ కటింగ్ మెషిన్ కావాల్సిన బిట్స్ ఇస్తలేరు, ఆ మొలలు ఇస్తలేరు, ఆ కనీసం షూస్ 6 నెలలు కూడా ఉంటలేవు, గ్లౌజులు నెల లోపల పాడైపోతున్నాయి, ఆ లైట్లు పనిచేస్తలేవు, ఏదైతే సేఫ్టీ ల్యాంప్ తీసుకుపోతారో దానికి స్పేర్ పార్ట్స్ లేవు. అంటే కార్మికుడికి ఆ లోపలికి పోతే ఫైర్ అవుతుందా కాదా తెలిపేదే ఆ ల్యాంప్. ఆ ల్యాంప్ స్పేర్ పార్ట్స్ లేవు అని అంటే మరి ఆ లోపలికి పోయినానికి ఏమైనా అయితే ఎవరు బాధ్యత? ఈ బాధ్యత తీసుకోకుండా మా దానికోసం మేము ధర్నా ఇస్తామని ఆఫీసర్లు అంటే వాళ్ళ రైట్స్ కోసం కూడా మేము మాట్లాడతాం. కానీ వాళ్ళు కూడా కార్మికుల పక్షాన కొంచెం సింపథెటిక్గా ఆలోచించాలని చెప్పి ఆఫీసర్స్ నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. గవర్నమెంట్ మాత్రం డిమాండ్ చేస్తూ ఉన్నాను, మీరు బకాయిలు కట్టండి. ముందు పెండింగ్ ఉన్నాయి 2 డిపెండెంట్ ఎంప్లాయీస్ మీద పర్మనెంట్గా మీరు సొల్యూషన్ తీసుకొచ్చి నెలకు 2 సార్లు మెడికల్ బోర్డు పెట్టాల్సిందే. అప్లికేషన్ పెట్టిన ప్రతి ఒక్కరిని కూడా అన్ఫిట్ చేయాల్సిందే. థ్యాంక్ యూ. జై తెలంగాణ. 28న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నల్గొండ జిల్లాలో పర్యటించనున్నారు. కనగల్లో హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ ఆధారంగా నిర్మించనున్న రహదారి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం నల్గొండ ఎన్జీ కాలేజీ మైదానంలో జరిగే భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. సీఎం పర్యటన ఏర్పాట్లను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరిశీలించారు. జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్, ఎస్పీ శరత్ చంద్ర పవార్లతో కలిసి సమావేశమై ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై సీఎం కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. మ్యారేజ్ బాగుంది. లేవట్టి దాన్ని మేము పడిపోయే అవసరం లేదు. 25 minutes ల్యాండ్ అయితే ఆడ 15 నిమిషాలు అంతే. ఫ్లాట్ డిజైన్ చేపిస్తుంది. ఏది ఆర్ఎండ్బి డిజైన్ చేస్తే బస్సు వస్తుంది. అందులోకి కాను టీటీ చెప్తుందా ఎక్కడ ఉంటుంది ఆయన పెట్టుకోవచ్చు. ఈ పబ్లిక్ కింద ఆ విలేజ్ బస్ చూసుకుంటాం. హాఫ్ అన్ అవర్ ముందు ట్రాఫిక్ అంతా అలో చేస్తాం. ఇక హాఫ్ అన్ అవర్ ముందు పని చేస్తాం. హాఫ్ అన్ అవర్ నిండిందాక ఎప్పుడైనా ఖమ్మం అనుకుంది ఫుల్ నిండిందాకనే వెళ్తాం. ఎందుకంటే దానికి 35-40 minutes వెళ్తాం. ఫుల్ బ్యాగ్ అయినాకనే వెళ్తాం. హాఫ్ అన్ అవర్ ముందు ఆపేసి మొత్తం నింపుడే. కృష్ణాలంక సాయి కృష్ణ లాకప్ డెత్ ఘటనపై తిరుపతిలో వైఎస్ఆర్సీపీ నేతలు నిరసన కార్యక్రమం నిర్వహించారు. మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఎమ్మెల్యే అభినయ్ రెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. ఈ ఘటనపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. సాయి కృష్ణ మరణానికి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. హోంమంత్రి రాజీనామా చేయాలని కూడా డిమాండ్ చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని వైసీపీ నేతలు ప్రశ్నించారు. ప్రజాస్వామ్య విలువలు కాపాడాలంటే ఈ ఘటనపై నిక్షిప్తపాత విచారణ అవసరమన్నారు.
బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. యువకుడు క్రాంతి కుమార్ అనేటువంటి వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. దీనికి కారణం ఆ కృష్ణలంక సిఐ నాగరాజు అని ఆయన మరణ వాంగ్మూలంలాగా ఇచ్చి మరీ పురుగుల మందు తాగాడు. సాయి కృష్ణ అనేటువంటి యువకుణ్ణి పట్టుకొని లాడ్జీలో చిత్రహింసలు పెట్టి ఆ తరువాత ఈ నాగరాజు అనేటువంటి సిఐకి అప్పగిస్తే అతను పాశవికంగా హింసించి ఆ నాగరాజును హత్య చేసినారు. హత్య చేస్తే నిమ్మకు నీరెత్తినట్టు ఉండి సాయి కృష్ణ బూడిద కూడా అప్పగించకుండా పెద్ద గొప్పలు చెప్పుకుంటే కుదరదు. అందుకే మేము న్యాయ పోరాటం మా ప్రభుత్వం వచ్చిన తరువాత దీని వెనుక ఉన్నటువంటి బాసు బిగ్ బాసు అందరూ కూడా జైలుకు పోవటం ఖాయం. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పాలనలో చేనేత రంగం తీవ్రంగా నష్టపోయిందని మంత్రి సవిత విమర్శించారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో చేనేత రంగ అభివృద్ధికి అనేక చర్యలు చేపట్టిందని తెలిపారు. చేనేత కుటుంబాలకు గౌరవప్రదమైన జీవనం, ఆర్థిక భద్రత కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. అమరావతిలో నిఫ్ట్ క్యాంపస్ ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించడం రాష్ట్రానికి శుభ పరిణామమని పేర్కొన్నారు. ధర్మవరం, ఉప్పాడ, మంగళగిరిలో చేనేత కస్టమర్లను ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలు పెంచనున్నట్లు తెలిపారు. చేనేత కుటుంబాలకు ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. సంప్రదాయ చేనేతకు ఆధునిక మార్కెటింగ్ అవకాశాలు కల్పించి రంగాన్ని బలోపేతం చేయనున్నట్లు వెల్లడించారు. అందరికీ తెలుసండి, ఎందుకంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత 14-19లో చేనేతకు ఒక స్వర్ణయుగంలా జరిగింది. అనేక స్కీమ్స్ ఇవ్వడం జరిగింది. 19-24లో ఏం చేశారో మన అందరికీ తెలుసు. ఈ రాష్ట్రాన్ని గొడ్డలతో రప్ప నరికి ఈ రాష్ట్రాన్ని భూస్థాపితం చేశారనే విషయం తెలుసు. అందులో చేనేతలు కూడా ఒకరు. మరి ఈరోజు ఇప్పుడిప్పుడే వెంటిలేటర్ మీద రాష్ట్రాన్ని ఆక్సిజన్ లెవెల్కి తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని ఎక్సలేటర్ మీద తీసుకెళ్లాలన్నదే ముఖ్యమంత్రి గారి ఆలోచనలు. మరి గతంలో ఏం జరిగిందో చూసాం. మరి ఇప్పుడు చేనేతలకు మరి ఉచిత విద్యుత్ అందజేస్తూ మరి 50 సంవత్సరాలకే 4,000 పెన్షన్ కూడా అందజేశాం. మరి దాంతోపాటు మరి యూనివర్సల్ హెల్త్ పాలసీ తీసుకొచ్చాం. ముఖ్యంగా వాళ్ళు తయారు చేసిన వస్త్రాలు ఎక్కడికక్కడ ఎగ్జిబిషన్స్ పెట్టి ప్రైవేట్ కంపెనీ వాళ్ళతో కూడా అగ్రిమెంట్లు చేయించి మరి ప్రతి నెల ఒక ఎగ్జిబిషన్స్ పెట్టడం మొన్నటి మీరే చూశారు. మనం అసెంబ్లీలో కూడా మరి ఎగ్జిబిషన్ పెట్టాం. మరి వైసీపీ ప్రభుత్వం చేనేతలకు ఏం చేసిందో మన అందరికీ తెలుసు. అంతేకాకుండా మరి అతి చిన్న సంస్థ ఆప్కో మీద కూడా 120 కోట్లు కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి ఆ నిధులు ఎక్కడ డైవర్ట్ చేశారో ఏం చేశారో ఇంతవరకు అధికారులు కూడా ఆదేశించాం. మరి ఎంక్వైరీ జరుగుతూ ఉంది. మరి ఆ అప్పు కూడా ఈరోజు మేమే కడుతున్నాం. ఈరోజు చేనేత సొసైటీలకి ఇన్ టైంలో డబ్బులు ఇవ్వలేకపోయామంటే మరి అవన్నీ స్ట్రీమ్ లైన్ చేసుకుంటూ ఆ అప్పు కట్టుకుంటూ మళ్ళీ ఈరోజు చేనేత సంఘాలందరికీ పేమెంట్ చేసుకుంటూ వస్తున్నాం. వైసీపీ పార్టీ చేనేతలకే కాదు ఈ రాష్ట్రాన్నే భూస్థాపితం చేసేసింది. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.